హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో మాపప్ రౌండ్ అంటే ఫేజ్ 3కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైమ్ ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవైలబుల్ గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఫీ స్ట్రక్చర్ లో ఎటువంటి చేంజెస్ కూడా లేవు. ఒకవేళ ఫీజు కానీ పెరిగితే తప్పకుండా ప్రతి స్టూడెంట్ కూడా 3 ఇయర్స్ కి కూడా ఆ పెరిగినటువంటి ఫీజు కట్టవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనే దానికి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే S1B సీట్స్ అంటే ఏపీ లోకల్ స్టూడెంట్స్ కి కేటాయించినటువంటి సీట్స్ ఒకవేళ ఏపీ లోకల్ స్టూడెంట్స్ అవైలబుల్ గా లేకపోతే అప్పుడు S1A సీట్స్ అంటే అన్రిజర్వ్డ్ సీట్స్ క్రింద కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుండి 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఎన్నిసార్లైనా సరే రీఅరేంజ్ చేసుకునే అవకాశం ఫిబ్రవరి 5 సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత తప్పనిసరిగా సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే బెటర్. ఒకవేళ మీరు సేవ్ చేయటం కానీ మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అవుతాయి. ఆటోమేటిక్గా సేవ్ అయినటువంటి ఆప్షన్స్ వాటిని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ 10th పాయింట్లో ఎవరెవరికి ఈ మాపప్ రౌండ్ లో అంటే మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ కేసు వచ్చేసి ఒకవేళ ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2లో కానీ ఎవరికైనా సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేస్తుంటే వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం థర్డ్ ఫేజ్ అంటే మాపప్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు. అలాగే ఒకవేళ అసలు ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2లో కానీ సీటే రాలేదు అనుకోండి ఏపీ స్టేట్ లో, వాళ్ళు కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అయినా సరే వాళ్ళు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏ సీట్ అయితే వదులుకున్నారో ఇంట్రెస్ట్ లేక ఆ సీట్ మాత్రం ప్రస్తుతానికి మీకు వెబ్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఇలా వదులుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ సీటు కూడా అవైలబుల్ గా కనిపిస్తూ ఉంది వెబ్ ఆప్షన్స్ లో. ఒకవేళ మీకు అవైలబుల్ గా ఉంటే ఆప్షన్ ను చూజ్ చేసుకోవచ్చు. అవైలబుల్ గా లేకపోతే ఇక్కడ రూల్స్ ప్రకారంగా ఇచ్చారని భావించండి. ఓకే, నెక్స్ట్. అలాగే ఇప్పటి వరకు మీరు ఫేజ్ 1 ఫేజ్ 2లో ఒకవేళ కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్కి వెళుతూ ఉంటే ఏ కాలేజ్ అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నేము బై డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్ క్రింద మీకు రైట్ సైడ్ హైలైట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం చేంజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ కాబట్టి. ఇప్పుడు మీరు అప్గ్రేడేషన్ కానీ వచ్చింది అనుకోండి, ఏ కాలేజ్ అయితే అప్గ్రేడేషన్ వస్తుందో ఆ సీట్ అలాట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫిక్స్ అయినటువంటి డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ కానీ ఇప్పుడు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, అంటే ఎక్కడైనా హోల్డింగ్ అనే పదం కానీ యూజ్ చేశారు అంటే అర్థము సీటు జాయిన్ అవ్వటాన్ని హోల్డింగ్ అంటారు. ఆ స్టూడెంట్స్ దీని తర్వాత జరిగే ఫోర్త్ రౌండ్ అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ ఆ తర్వాత స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ జరుగుతూ ఉన్నా అప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అలాగే పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు థర్డ్ రౌండ్ మేనేజ్మెంట్ కోటా మాపప్ రౌండ్ లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయినా కాకపోయినా సరే ఇంకా నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం స్టేట్ కోటాలో ఉండదు. అంటే కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ అయినా లేదా మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ అయినా ఏపీ స్టేట్ వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో అయితే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే పాయింట్ తీసుకున్నట్లయితే ఒకవేళ స్టూడెంట్ కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు గానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయి ఉన్నారు అనుకోండి, ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ అంటే ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ లేదా తర్వాత జరగబోయే స్ట్రే వేకెన్సీ రౌండ్స్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా ఆ స్టూడెంట్ యొక్క పేరు బ్లాక్ చేసిద్ది సాఫ్ట్వేర్. ఒకవేళ ఆ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే సీట్ అయితే అలాట్ చెయ్యదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో మీరు జాయిన్ అయిపోయి ఉంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఒకవేళ సీట్ వచ్చి వదులుకున్నారనుకోండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు అంటే ఫస్ట్ ఫేజ్ గానీ సెకండ్ ఫేజ్ గానీ థర్డ్ ఫేజ్ గానీ ఆల్ ఇండియా కోటాలో ఏదో ఒక స్టేజ్ లో మీకు సీటు వచ్చి వదులుకుంటే
జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడైతే మీరు ఇప్పుడు ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేయడానికైతే మీకు అవకాశం ఉంది. అర్థమైంది కదా? సీట్ రావడం వేరు, జాయిన్ అవ్వడం వేరు. సీటు వచ్చినంత మాత్రాన ఇక్కడ పార్టిసిపేట్ చేయకూడదని రూల్ ఏమీ లేదు. సీటు వచ్చి జాయిన్ అయితే ఆల్ ఇండియా కోటాలో అప్పుడు మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. జాయిన్ అవ్వకుండా వదిలేసుకొని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే ఇప్పుడు కన్వీనర్ కోటా ఫేజ్ 3 కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ ఎవరికైనా సీట్ అలాట్మెంట్ వచ్చినా, అంటే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చినా లేదా అప్గ్రేడేషన్ సీట్ వచ్చినా సరే, వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా సరే, ఒకసారి సీట్ అలాట్ అయ్యింది అంటేనే ఇప్పుడు ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళ యొక్క పేరు మేనేజ్మెంట్ కోటా లిస్టులో బ్లాక్ చేయబడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఎవరికైనా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే ఆ స్టూడెంట్స్ కి ఇంతకు ముందు రౌండ్స్ లో ఎక్కడైనా సరే కాలేజ్ లో జాయిన్ అయి ఉంటే ఆ సీట్ మీద ఎటువంటి క్లెయిమింగ్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే ఆ సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫ్రెష్ గా ఏ సీట్ అయితే మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో వచ్చిందో ఆ సీటు ఫైనల్, మీరు అదే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అసలు ఇప్పటి వరకు మీకు ఎక్కడ సీట్ రాలేదు, కేవలము ఇప్పుడే మీకు థర్డ్ రౌండ్ లో మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. ఇక్కడ మస్ట్ కంపల్సరీలీ రిపోర్ట్ అన్నారు కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనే కండిషన్ అయితే లేదు. అంటే ఎటువంటి పెనాల్టీ కానీ డీబార్ కానీ ఉండదు థర్డ్ రౌండ్ లో. అంటే మీరు జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు, సీటు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అంతే. అంటే తర్వాత రౌండ్స్ లో మరలా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి. అర్థమైంది కదా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇక మీరు ఏపీ స్టేట్ లో నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. అర్థమైంది కదా? కాకపోతే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 తర్వాత సీట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి సీటు వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంత మాత్రాన 100% జాయిన్ అవ్వాలని అయితే మాత్రం రూల్ ఎక్కడా లేదు. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే ఇక్కడ S1B నుండి S1Aకి కన్వర్ట్ చేస్తాము అన్నారు. అది ఆటోమేటిక్ గా ప్రాసెస్ సాఫ్ట్వేరే డిసైడ్ చేసిద్ది. మనమేమీ దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వేకెన్సీస్ ని బట్టి స్టూడెంట్స్ ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, దాన్ని బట్టి లోకల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్ గా S1B సీట్స్ S1A క్రింద కన్వర్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే. అలాగే ఇక్కడ మరలా 11th పాయింట్ లో కూడా వీళ్ళు మాపప్ రౌండ్ లో వస్తే కానీ కంపల్సరీ రిపోర్ట్ అని చెప్తున్నారు కానీ 100% కాదు, 100% చేయాల్సిన అవసరం లేదు. కానీ అది అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి మాపప్ రౌండ్ లో, వీళ్ళు మాత్రం 100% చేసి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక కాలేజ్ లో సర్టిఫికెట్లు పెట్టి ఫీజు కట్టేసి ఉన్నారు కాబట్టి వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు. అర్థమైంది కదా? కానీ అప్గ్రేడేషన్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే దీని ముందు రౌండ్ లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఫీజు కూడా వాళ్ళ చేతిలో ఉంది. అలాగే మీ సర్టిఫికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు జాయిన్ అయితేనే అప్పుడు ఆ ఫీజు ఆ సర్టిఫికెట్స్ ఈ కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతేకాని మీరు జాయిన్ అవ్వము అంటే మాత్రం మీ చేతికి సర్టిఫికెట్స్ అమౌంట్ ఇవ్వరు. అప్పుడు మీరు డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయినట్లే లెక్క. కాబట్టి అప్గ్రేడేషన్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రం గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మీకు ఇప్పుడు థర్డ్ ఫేజ్ మేనేజ్మెంట్ కోటా మాపప్ రౌండ్ లో ఏ సీట్ అయితే వచ్చిందో దానిలో జాయిన్ అయి తీరాల్సిందే 100%. క్లియర్? నెక్స్ట్, అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి కూడా చెప్తున్నారు రూల్స్. అంటే ఫోర్త్ రౌండ్ ఎవరెవరు వెళతారు ఎవరెవరు వెళ్లరు అని ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. సేమ్ కేసెస్ అండి, ఇక్కడ మరలా అన్ని చదివి వినిపించాల్సిన అవసరం లేదు. స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఇప్పటి వరకు, అంటే ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయ్యే వరకు ఎక్కడా సీట్ రానటువంటి స్టూడెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఒకవేళ ఓన్లీ ఫేజ్ 1 ఫేజ్ 2లో స్టేట్ కోటా అవ్వచ్చు ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు అనుకోండి, థర్డ్ రౌండ్ కాదు, ఓన్లీ ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా వాళ్ళకి ఎలిజిబిలిటీ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఏ సీట్ అయితే వాళ్ళు జాయిన్ అవ్వకుండా వదిలేశారో అలాట్ అయిన తర్వాత ఆ సీట్స్ మాత్రం మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో అవైలబుల్ గా ఉండవు అని చెప్తున్నారు. అలాగే ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు అంటే
ఒకవేళ స్టేట్ కోటాలో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎక్కడైనా సరే సీట్ హోల్డ్ చేసుంటే జాయిన్ అయి ఉంటే వాళ్ళెవ్వరూ కూడా మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే కన్వీనర్ కోటా మాపప్ రౌండ్ లో సీట్ ఎలాటైనా కూడా వాళ్ళు జాయిన్ అయినా కాకపోయినా సరే వాళ్ళు కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. క్లియర్? ఇక్కడ 14th పాయింట్ ఒకటి డిఫరెంట్ గా చెప్పారండి. ఈ పాయింట్ గాని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇది స్టూడెంట్స్ కి కొంత బెనిఫిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ స్టూడెంట్ కి కన్వీనర్ కోటా ఫేజ్ 2 లో గాని సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయితే ఆ స్టూడెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3 లో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ ఎలాట్ అయ్యింది అనుకోండి సపోజ్. అంటే కన్వీనర్ కోటా ఫేజ్ 3లో సీట్ రాలా వీళ్ళకి. ఓన్లీ ఫేజ్ 2 వరకే వీళ్ళు ఎక్కడో ఒక చోట జాయిన్ అయి ఉన్నారు. ఫేజ్ 1 లో గానీ ఫేజ్ 2 లో గానీ అనుకుందాం. ఆ స్టూడెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3 లో గానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ ఫేజ్ 2 కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3కి స్లైడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ కన్వీనర్ కోటా ఫేజ్ 2 వరకు ఎక్కడైతే మీరు జాయిన్ అయిన కాలేజ్లో ట్యూషన్ ఫీ కట్టారో ఆ అమౌంట్ ని స్టూడెంట్ కి ఆ కాలేజ్ వాళ్ళు రిటర్న్ చేస్తారు అని చెప్తున్నారు. ఆ రిటర్న్ చేసిన తర్వాత ఆ అమౌంట్ కి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో మీరు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలో యాడ్ చేసి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్ట్రా పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే కన్వీనర్ కోటా ఫేజ్ 2 వరకు మాత్రమే గుర్తుంచుకోండి. అదే కన్వీనర్ కోటా ఫేజ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అసలు ఆ స్టూడెంట్ కైతే మాత్రం మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. ఓన్లీ ఫేజ్ 2 అన్నారు గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అంటే కొంత రిలాక్సేషన్ ఇచ్చినట్లే. అసలు ఇంతకు ముందు రూల్స్ లో ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో కానీ పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఒకవేళ ఫేజ్ 1, ఫేజ్ 2 కన్వీనర్ కోటాలో కానీ సీట్ వచ్చుంటే రిజైన్ చేసి రెడీగా ఉండండి అని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారంటే మీకు ఒకవేళ కానీ ఆల్రెడీ కన్వీనర్ కోటాలో ఫేజ్ 2 వరకు మీరు జాయిన్ అయి ఉన్నారు అనుకోండి, ఫేజ్ 3లో అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదు లేదా పార్టిసిపేట్ చేసినా థర్డ్ రౌండ్ లో సీటే రాలేదు అనుకోండి, అంటే అప్గ్రేడేషన్ రాలేదు అనుకోండి, ఇప్పుడు ఫేజ్ 3 మేనేజ్మెంట్ కోటాలో కానీ సీటు వస్తే మీరు ఈ ఫేజ్ 2 కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3కి స్లైడ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నాము అన్నారు. కాబట్టి ఈ పాయింట్ ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా మీకు ఎక్కడ ఏ కోటాలో సీట్ వచ్చింది, ఎలా స్లైడ్ అవ్వాలి అనేది గుర్తుంచుకొని దాని ప్రకారంగా ఫాలోఅప్ చేసుకోండి. ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చారు. వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో మీకు ఇంకా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పర్టికులర్ గా మాపప్ రౌండ్ లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి, ఇవి జాగ్రత్తగా ఆలోచించుకోండి. పర్టికులర్ గా అసలు ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ ఎక్కడ రానటువంటి స్టూడెంట్స్ అయితే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఈ సంవత్సరం ఏదో ఒకటి జాయిన్ అవ్వాల్సిందే అనుకున్నట్లయితే. అలా కాకుండా ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్ లో గానీ జాయిన్ అయి ఉంటే మీరు అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం మీరు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ మాత్రమే మీకు ఫైనలైజ్ అవుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము జాయిన్ అయి తీరుతాము అనుకునేటువంటి కాలేజెస్ మాత్రమే, లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి అప్గ్రేడేషన్ వాళ్ళు. అర్థమైంది కదా? సో మీకు ఇంకా ఏదైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ గురించి సపోర్ట్ కావాలి అన్నట్లయితే, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ ఉన్నాయి. అలాగే పెయిడ్ సర్వీసెస్ ఫర్ వెబ్ ఆప్షన్స్ కూడా ఉంది. ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అన్నా అప్రోచ్ అవ్వండి. తప్పకుండా మీకు నా వంతుగా నేను సహాయం చేసే అవకాశం ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.